నాకు యాజక ధర్మం నిర్వర్తించే సమయం అయింది. నేను వెళ్ళి నా ధర్మాన్ని నిర్వర్తించి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. సరే వెళ్ళొస్తా. ఆకాశం నీ సింహాసనం, భూలోకం నీ పాదపీఠం. యెహోవా పరిశుద్ధుడవు, దేవా యెహోవా కావు మమ్ములా. ఇశ్రాయేలీల నాథుడవు, జగమున నేలే దేవుడవు. ఆది సంభూతుడ లోకరక్షక, స్తోత్రింతుము నిరతము నిన్ను. యెహోవా పరిశుద్ధుడవు, దేవా యెహోవా కావు మమ్ములా. తండ్రి యెహోవా పరిశుద్ధుడవు, దేవా యెహోవా కావు మమ్ములా. ఆది దేవా హల్లెలూయా, స్తుతులు నీకే హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడవు, దేవా యెహోవా కావు మమ్ములా. కిరీటరత్నకాంతులాయే, సూర్యుడేమి రాజరాజమానమాయే. శాంతి కాంతి సామరస్య శ్రీ యెహోవా శాంతి. జకరియా, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టబడును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసంనైనను మద్యంనైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. ఇతను పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నేను ముసలివాడిని, నా భార్య బహుకాలం గడిచినది. నేను దేవుని సమూహమందు నిలిచే గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నా మాట నీవు నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీటరత్నకాంతులాయే. సూర్యుడేమి రాజరాజమానమాయే.
అందరూ మీ గ్రామాలకు వెళ్ళి మీ గ్రామం ఆ ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోండి. నయనమయే చింతయే పవిత్ర నిలయానికే పావనుని జన్మకే ఎదురు చూచెలే నయనమయీ చింతయే. నిండు చూలాలిగా బాధనుండు చుంటివా నిండు చూలాలిగా బాధనుండు చుంటివా భక్తవైతివా మేకు భారముంచుము పవిత్ర నిలయానికి పావనుని జన్మకే ఎదురు చూచెలే ఎదురు చూచెలే. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? ఏమిటా ఏం కావాలి? అయ్యా నా భార్య నిండు చూరాలు. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి అబ్బా అయ్యా. ఏమిటా ఈ సమయాన స్థలం కావాలని అడుగుతూ మా నిద్ర చెడగొడుతున్నావు? ఎవరండి ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నారు? వీరికి స్థలం కావాలంట. ఈ ప్రయాస సంఖ్య వల్ల ఎక్కడ చూసినా జనాలే. ఇంకా ఇటు చూస్తే మాకుంటానికే స్థలం లేదే. మా దగ్గర అయితే స్థలం లేదయ్యా, ఇంకెక్కడైనా ప్రయత్నించి చూడండి. అలాగేనండి. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? ఏమిటయ్యా ఏం కావాలి? అయ్యా మేము నజరేతు వాసులం. ప్రజా సంఖ్య కొరకు బెత్లెహేమునకు వచ్చి ఉన్నాము. నా భార్య నిండు చూరాలు. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. అయ్యో చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారే, కానీ మాకున్నదే కొంచెం స్థలం అయ్యా. అది కూడా మీకులాగా ప్రజా సంఖ్య కొరకు వచ్చిన వారితోటి నిండిపోయింది కదా అయ్యా. మీరు ఏమీ అనుకోకపోతే మరొకరి ఇంటికి వెళ్ళి ప్రయత్నించండి. అక్కడే తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కాంతలతో నక్షత్ర కాంతి వెంబడించి బయలుదేరితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమంబు పోయి పోయి నట్టి పూర్ణ కాంతితో నేనర్పించు బంద. మిత్రులారా, ఆ తారను చూచితిరా, ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో. అవును మిత్రులారా, ఆ తార ఎంతో ప్రకాశవంతంగా ఉంది. అవును మిత్రులారా, ఆ తార మనకి ఏదో సందేశం తెలియజేస్తున్నట్టు ఉంది. అవును మిత్రులారా, ఆ సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం.
అవును మిత్రులారా, ఆ తార చూపు మార్గంలో మనం ప్రయాణం చేసి ఆ సందేశం ఏంటో మనం తెలుసుకుందాం. అవును మిత్రులారా, ఆ తార చూపు మార్గంలో ప్రయాణం చేద్దాం. హై హై రే కొడుకా ఎట్రా హై అశానా కొడుకుని బిలు ఏంది చూకోసిన మేకలాగా అరుస్తూ ఉంటావు. అశానా వదిలిపెట్టి మీరంతా ఎక్కడికి వెళ్ళారు? రే నల్లోడ పెద్దోడు రాండి రాండి. అశానా వదిలిపెట్టి ఆడకి వెళ్ళారు? మన మచ్చలు ఊరలేదు, మచ్చలు ఊర్రే ఆ మొల్లలో పడింది. అది ఎంతగా తీసారా? తీసేమలే ముసలాడివి, ఓ పక్కన దొంగ నీకెందుకు. మామా మామా కాళ్ళు లాగత్తని కానీ కాసేపు కూర్చున్నావు. కూర్చోండి. పెద్దోడా ఒళ్ళు లాగేస్తున్నాయి కానీ పొగాకు మొక్కుంటే తేరా. అసలు నువ్వు ఉండే చెవుండు, ఊరంతా జనాలే, వాళ్ళందరం దాటుకొని వచ్చేలేకే నా తలపొనం తోకొచ్చిద్ది. నీ పొగాకు మొక్కాలంట. తండ్రి ప్రతి బొంకాడ తిరుమలనే ఉంటాడు, మనకేడ చిక్కుతాయి. చెప్పున్నారా కొట్టుంది తండ్రి. అన్నయ్య మట్టికి ఈడబ్బాయి, అన్నయ్య గేమ్లోనే ఉంటాడు పొద్దుగూకులు. ఇప్పుడు ఎట్రా ఇది లేకపోతే మనం బతకలేము. ఏం లే, ఈ ఒక్కరోజుకి అర్థం చేసుకో. అసలు అత్తలు కోరింది మావాడు గొర్రెపిల్లి తెచ్చాడు మావా. మావాడు జనాభా లెక్కనండి ఏంటి అని అడుగుతున్నాడు మావా. జనాభా లెక్కల అందరి దగ్గర రండి చదువుతా. జనాభా లెక్కలంటే జనాభా లెక్కలే. ఇంతేనా? అబ్బా చెప్పు మావా. వీడి కోసం చదువుతున్నారా? జనాభా లెక్కలంటే జనాభా లెక్కలే. అబ్బా చిన్నోడు కోసం చదువుతున్నారా? జనాభా లెక్కలంటే జనాల పేర్లు రాసుకుంటారా? ఓ ముసలోడా, ఆ మాత్రం మా తెలీదంట. అది ముందు ఉండాలి మీకు. రే పెద్దోడా, మీ అప్పలేదు మీ అప్ప. ఓ మా అప్పేలే చెప్పు. పొద్దున పున్నీలు కూడా పెట్టేసిందా? నేను తాగేసానా? నా కునుకొచ్చేస్తుంది కానీ తొంగుంటా కానీ గొర్రెలు గాయండ్రా. ఏంది మామ వచ్చిన కానీ తొంగుంటా అంటావు, రాత్రి అంతా ఏం చేస్తున్నావేంది? మాకు పని ఉందిలే. రే చిన్నోడా, రే నత్తోడా, రే మీ ఇద్దరు పోయి గొర్రెలు కాయిపోండ్రు మీరందరూ. రే పెద్దోడా, చలి పడుతుంది కానీ చలిమంటేద్దాం పొలాలు దండేసా. ఏంది మామ వచ్చిన కాంచి పనులు చెప్తానే ఉంటావు. రే మీరు గొర్రెలు కాసింది రాలే కానీ ఇటు రాండ్రా. గొర్రెలు కానీ ప్రశాంతంగా నా యాళ్ళ బల కాసేవాళ్ళు కదండ్రా మీరా. నువ్వు బాగా కాసేవాడు వేలే, పోయి దుక్కుదాండ్రా. ఒరే ఎర్రోడా, ఆడేదో తెల్ల కనపడుతున్నట్టు చూడరా. ఒరే ఆడేం లేదులే కానీ మామ పుల్లలు తెమ్మన్నాడు, తీసుకోరా. ఒరే నిజంగారా? ఒరే నాకెందుకు రే? ఆగండి ఆగండి. आकाश में प्रकाश राजपीठ माए
తారలే కిరీటరత్నకాంతులాయే సూర్యుడేమి రాజరాజమానమాయే శాంతి కాంతి సామరస్య శ్రీ యెహోవా శాంతి. గొల్లలారా గొల్లలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే తారలే కిరీటరత్నకాంతులాయే. ఏం పిల్లనట్టయితేనా ఇవాళ చచ్చిపోయేది నా చేతుల్లో. మీ యక్షగా లాభండి. అబ్బో గుద్దు చంపేవాడేనయ్యో. మావా ఆ, రక్షకుడు ముందు మీరు చెప్పండి, నేను లాస్ట్లో చెబుతా. బహుమతులు ఏమన్నా తీసుకెళ్దాం మావా? ముందు మీరు చెప్పండి రా. ఒరే చిన్నోడు నువ్వేం దత్తా? మామా మా నాన్న మంచి కురదాడు తెచ్చాడు కానీ అది దత్తలో మామా. మీ నాన్న సంగతి తెలుసుగా నీకు? మా తెలుసులే మామా. ఒరే నువ్వురా. అలా ఏ సోప్ మా వాళ్ళ ఏ సోప్ మా ఆ, ఆయన స్పైడర్ మ్యాన్. వాళ్ళ బరిలో లాద్దోడి నింది అది దత్తా మావా. ఆయన అమ్మను వదులుతాడు. ఆగు. మా తెలుసులేసా. ఒరే నువ్వేం దత్తా? మన మత్తలు కూడా లేదు, మత్తలు కూడా తీసుకొని వస్తాను మావా. ఉంటాడు ఈడ. ఏంద్రా ఏదో అంటున్నా? ఏం తీసుకొస్తా? గొర్రెపిల్లను. గొరిపిల్ల ఇవాళ అన్నం కూడా పెట్టను ఇంకా నీకు. ఒరే నువ్వురా నత్తాడా? అసలు నత్తడు కాలేంది. ఓకే నువ్వురా చిన్నాడా? మావా మా తాత మొన్న మంచి దొన్నకూర తెచ్చాడు మావా, అది తెస్తా మావా. రే మీ తాత చుట్ట కాల్చినట్టు కలుస్తాడు రే నిన్ను. నువ్వురా. మావా అది అది తెలుసుగా. అదంటే ఏంది? అది అది చూస్తావులే. రే నువ్వురా. చూడు దాంట్లో మొన్న లేద్దోడు ఉంది, అది తీసుకొస్తాను. లెక్కేసుకొని ఉండిద్ది రే, ఒకటి పైన వచ్చిద్దామా? ఆక లెక్కలు రావు మావా. మావా అందరిని అడిగా నువ్వేం తెస్తా మావా? మా ఇంటి పక్కన కుపాయం వల్ల అవి 2 తెస్తా. రే 2 వద్దు మావా, 3 దే మావా. ఒరే ఆమె చూస్తే మామూలు తిట్టదు రే, మన బాల్ ఆడే ఉండి. బాల్ పడితేనే ఇది ఆయన దగ్గర గొల్లి పిల్లలు తెస్తా నువ్వు. అసలు చూడు తెస్తా. సరేలే మావా. రక్షకుడు పుట్టాడు కదా రక్షకుడు. ఈ సోసాల తరపున స్టెప్ వేద్దాం మావా. స్టెప్పా? ముందు మీరేంటి చూస్తా. చూడు అన్నల్లారా పోదాం పదరా యేసయ్యను చూద్దాము తని తీరగా. దేవుడేర దేవుడే దిగినాడట, దేవుడేర దేవుడే దిగినాడట. అన్నల్లారా పోదాం పదరా యేసయ్యను చూద్దాము తని తీరగా. దేవుడేర దేవుడే దిగినాడట, దేవుడేర దేవుడే దిగినాడట. అశాపండి ఇదో స్టెప్పా?
నేను ఆస్తా చూడు. ఎయ్యి. ముసలాడు పెట్టమన్నాడు పట్టాడయ్యా, ఎటు లాగట్లేదు. మహామంత్రి, ఆజ్ఞ మహారాజా. మన రాజ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నవి? ప్రజలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? మహారాజా, హేరోదు మహాప్రభులైన ప్రజలలో భయము భక్తి మెండు ప్రభు. ఆశలు కండు. సైనిక, ఓ సైనిక, ఇటు రమ్ము. ఎవరు మీరు? ఏ దేశస్తులు? ఎందుకై మా రాజ్యంలో ప్రవేశించి ఉన్నారు? మేము తూర్పు దేశ జ్ఞానులం, రాజు దర్శనార్థమై ఇతరకు వచ్చితిమి. అట్లానా? ద్వారం దగ్గర వేచి ఉండుము. మహారాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట తమరి దర్శనార్థమై ద్వారం దగ్గర వేచి ఉన్నారు ప్రభు. అటులనా? వారిని తక్షణమే ప్రవేశపెట్టుడి. చిత్తం మహారాజా. జయము జయము, హేరోదు మహాప్రభుల వారికి జయము జయము. రాజు చిరకాలం జీవించును గాక. ఎవరు మీరు? ఏ దేశస్తులు? ఎందుకై మా రాజ్యంలో ప్రవేశించి ఉన్నారు? మహారాజా, మేము తూర్పు దేశ జ్ఞానులం, తమరి దర్శనార్థమై ఇతరకు వచ్చితిమి. అటులనా? ఆశలు కండు. చెప్పండి. మహారాజా, తూర్పు దిక్కున ఒక బ్రహ్మాండమైన తార ఉదయించింది. ఆ తార ఏదో సందేశం తెలియజేస్తుంది. ఆ సందేశం ఏమిటో తెలుసుకున్నటకు ఎదురకు వచ్చింది మీ ప్రభు. అటులనా? ఆశలు కండు. మరి తమరు? మహారాజా, ఆ తార ఉదయించిన బట్టి చూస్తే ఈ లోకాన్ని ఏలే ఒక గొప్ప మహారాజు పుట్టి ఉండొచ్చునేమో ప్రభు. అటులనా? ఆశలు కండు. మరి తమరు? మహారాజా, ఆ తార ఆ పురుము నుండి ఈ పురుముకు వచ్చి ఆగిపోవటం బట్టి చూస్తే ఆ రాజు ఈ రాజ్యంలోనే పుట్టి ఉండొచ్చునేమో ప్రభు. అటులనా? ఆశలు కండు. యోదయ రాజవంశంలో మరి ఒక జన్మించుటయా? గూర్చి తెలుసుకుంటే మన ఆస్థాన పండితులు పిలిపించవలసిందే. మహామంత్రి, ఆజ్ఞ మహారాజా. మన ఆస్థాన పండితులను తక్షణమే ప్రవేశపెట్టుడి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? ఆజ్ఞ మహామంత్రి. తక్షణమే మన ఆస్థాన పండితులు ప్రవేశపెట్టుడి. చిత్తం మహామంత్రి. చిత్తం మహామంత్రి. జయం జయం, ఏ రోజు మహాప్రభుల వారికి జయం జయం. రాజు చిరంజీవి అవ్వును గాక. శాస్త్రులారా, వీరు తూర్పు దేశపు జ్ఞానులట. తూర్పు దిక్కున ఒక బ్రహ్మాండమైన తార వెలిసిందంట. ఆ తారని బట్టి చూస్తే లోకాన్ని ఒక గొప్ప మహారాజు పుట్టి ఉండవచ్చునంట. మీ శాస్త్రాలు పరిశీలించి మాకు తెలియజేయుడి. చిత్తం మహారాజా. మహారాజా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజమైన రాజభారముండెను. అచేకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యగుడు తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడి ఉన్నది ప్రభు. యెషయా వ్రాయబడి ఉన్నది ప్రభు. మరి తమరు? చిత్త మహారాజా. యోధా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానములు ఎంత మాత్రం అల్పదైన కాదు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. దాని ఆంతర్యం ఏమై ఉండును? అటులనా? మీరు ఇక వెడలు వచ్చును. చిత్త మహారాజా. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజును దర్శించి పూజించి మాకును తెలిపించో మేమును వచ్చి ఆ రాజును దర్శించి పూజించదము. ఇక మీరు వెడలు వచ్చును. చిత్త మహారాజా.
యూదులకు మేముండగా మరి ఒక రాజయ్య, అది నీయు యూదుల రాజయ్య. అసంభవం. యువరాశిరోమణి మొగడు తగుడమని మాణిక్య భూషణ అలంకృతుండనై అగ్ని తీయుండనై ఈ అనన్య సామాన్య మా పరాక్రమలు చే ఈ యూదయ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ హేరోజు మహాప్రభులు ఉండగా యూదులకు మరి ఒక రాజయ్య, అది నీయు యూదుల రాజయ్య. అసంభవం. ఆ రాజు పుట్టకూడదు, పుట్టినా ప్రాణాలతో బ్రతకకూడదు. మహామంత్రి, ఆజ్ఞ మహారాజా. మన రాజ్యంలో 2 ఏళ్ళు నిండిన పసికందులను నిర్దాక్షిణంగా నరికివేయమని రాజు ఆజ్ఞగా పడి తక్షణ పరచుడి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? మన రాజ్యంలో 2 ఏళ్ళు నిండిన పసికందులను నిర్దాక్షిణంగా నరికివేయమని మన మహారాజా ఆజ్ఞగా ప్రకటించి తక్షణం అమలు పరచండి. యూదులకు రాజట, రాజ్యాన్ని నేలతాడట. ఇప్పుడేలా మన రాజ్యాన్ని? ఆ రాజుని నా ఖడ్గంతో ఖండాలుగా గావించదా? దిక్పాలకులు సైతం నా పాద క్రాంతులుగా చేసుకునేదా? అవని తాటుతుంది ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింపమలకు ఆయనమైతివి అందాల తార హృదయంలోక అంబర వీధిలో. నేలార్పింతు బంగారము స్తుతికి పాత్రునైన ప్రభు. నేలపించు బంగారము స్తుతులకు పాత్రుడైన ప్రభు. నేనర్పించు సామ్రాణిని స్తుతికి పాత్రుడైన ప్రభు. స్వామి, ఈ గొర్రె పిల్లని తీసుకొని నన్ను, నా పిల్లాన్ని, మా కొడుకుని కాపాడు స్వామి. స్వామి, మేము గొర్రె పిల్ల తెస్తున్నా, నన్ను మా అమ్మని కాపాడు స్వామి. స్వామి, ఈ గొర్రె పిల్ల మేకపిల్ల తీసుకొని మా నత్తోడికి మాటలు వచ్చేటట్టు చేయి స్వామి. స్వామి, ఈ మేక పిల్లని తీసుకొని నన్ను, మా అన్నల్ని, మా ఇంట్లో వాళ్ళందరినీ కాపాడు స్వామి. స్వామి, ఈ దూడ పిల్లని తీసుకొని మా కుటుంబాన్ని కాపాడు స్వామి. స్వామి, ఈ దూడని తీసుకొని మా ఇంటి కుటుంబం మొత్తం కాపాడు స్వామి. స్వామి, ఈ మచ్చల కూడా తీసుకొని నా కుటుంబాన్ని కాపాడు స్వామి. స్వామి, ఈ దొన్నకొరను తీసుకొని మా కుటుంబాన్ని కాపాడండి స్వామి. మిత్రులారా, మనము ఆ తార చూపు మార్గమును వచ్చి బాలుడైన యేసును చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అవును మిత్రులారా, ఆ రాజును దర్శించి పూజించి కానుకలను అర్పించినందుకు నాకు సంతోషంగా ఉంది. అవును మిత్రులారా, మనం బాలుడైన యేసును దర్శించిన విషయాన్ని ఆ రాజు ఆజ్ఞ మేరకు ఆ రాజుకు తెలియజేద్దాం. అవును మిత్రులారా, కానీ ఇప్పటికే మనం చాలా అలసిపోయాం కదా, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని తర్వాత రాజు దగ్గరికి వెళ్దాం. అలాగే మిత్రమా. రాజపీఠమాయే తారలే కిరీట రత్నకాంతులాయే
राजमानमाये शान्ति कान्ति सामरस्य श्री यहोवा शान्ति. నేను మీకు తెలియజెప్పు సంగతులను జాగ్రత్తగా ఆలకించుము. మీరు రాజైన హేరోదు ఆజ్ఞ మేరకు మీరు మరలా హేరోదును కలిసి బాలుడైన యేసును దర్శించిన సమాచారం రాజుకి తెలియజేయకుడి. ఎందుకనగా రాజైన హేరోదు బాలుడైన యేసును చంపాలని ఆలోచన చేస్తున్నాడు. కావున మీరు హేరోదు రాజమార్గం వెళ్ళక మరి ఒక మార్గం నుండి మీ దేశానికి తిరిగి వెళ్ళింది. आकाश में प्रकाश राजपीठ तुलाये सूर्युడే మిరాజ. మిత్రులారా, మనకు దేవుని దూత స్వప్నమందు తెలియజేసిన ప్రకారమే మనం త్వరగా మన దేశానికి తిరిగి వెళ్దాం. అవును మిత్రులారా, బాలుడైన యేసును గూర్చిన సమాచారం మన రాజుకు తెలియజేస్తే ఆ రాజు ఆ బాలుని ఏమైనా చేయవచ్చు. అవును మిత్రులారా, మనం మన దేశానికి తొందరగా తిరిగి వెళ్దాం. లేదంటే ఆ రాజు మన కొరకు ఇంకెవరినైనా పంపించే అవకాశం ఉంది. అలాగే మిత్రులారా, త్వరగా వెళ్దాం. आकाश में प्रकाश राजपीठ माये तारले किरीट रत्न कांतुलाये सूर्युడే మిరాజ రాజమానమాయే శాంతి కాంతి సామరస్య శ్రీ యెహోవా శాంతి. దావీదు కుమారుడైన యేసోబు, నా మాటలు ఆలకించుము. రాజైన హేరోదు బాలుడైన యేసును సంహరించవలనని ఆయనను వెతకబోచున్నారు. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళుము. నేను మీతో తెలియజెప్పు వరకు మీరు అక్కడనే ఉండు. ఆకాశ మే ప్రకాశ రాజపీఠ మరియా, మనకు దూత చెప్పిన విధముగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తునకు వెళ్దాము. అలాగేనండి. యేసుక్రీస్తు వారి పుట్టుక నాటికను మనం చూసాం. అయితే దేవుడు దృశ్య రూపంగా మనము కలరా చూసి వాక్యం ద్వారా వినటం కాదు, కానీ దృశ్యం అనేది మరి ఎట్లా జ్ఞానులు, గొర్రెల కాపరులు, లేకపోతే ఆ గర్భం ధరించిన ఆ యొక్క కన్యకను గురించి ఏ విధంగా లోకం ఏం చెప్పుకుంటుందో అనే విషయాలను మనం చూడగలిగాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో చూసి నమ్మినప్పుడు చూడక నమ్మిన వారే ధన్యులని సెలవిస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకోవటము చాలా అవసరం. యేసుక్రీస్తు వారి పుట్టుక మనందరికీ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరి చిన్న డాన్స్, చిన్నపిల్లలు అందరూ కొంతమంది డాన్సులు వేస్తారు. ఆ యొక్క పాటలు, యాక్షన్ సాంగ్స్ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమము ముగించబడినది. తర్వాత మళ్ళీ చిన్నపిల్లల కార్యక్రమం తర్వాత 12 గంటలకు మరి కేక్ కట్ చేయడానికి అవసరం ఉంటుంది. మరి ఆ కేక్ కట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి పాటలతో, యాక్షన్ సాంగ్స్తో వారు ఏర్పాటు చేస్తారు. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ కృపను గ్రహించమని అడుగుతున్నా. దయగలిగిన దేవుడు నీవే, ఆశ్చర్యకార్యాలు జరిగించునాయన. ఇదిగో తండ్రి, దృశ్య రూపంగా మేము కళ్ళారా చూసాం యేసు ప్రభువు ఎలా పుడతాడు. దేవా, యేసు ప్రభు వారు జ్ఞానులకు ప్రత్యక్షమైన విధానం, యేసుక్రీస్తు వారు దేవదూత గొర్రెల కాపురులకు ప్రత్యక్షమైన విధానం. తండ్రి, యేసేపు అనుమానంతో ఉన్నప్పుడు ఆయనను బలపరిచిన దేవదూత విషయం ప్రభువా, కన్నికగా ఉంటున్న ఆమె తండ్రి గర్భవతి కావటం అనేది దేవుని చిత్తమని మీరు తెలియజేశారు. పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకొనును,
నీవు గర్భవతివై కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది సెలవిచ్చారు. యేసు అని పేరు పెడుతుంది సెలవిచ్చారు తండ్రి. దేవా, యేసు ప్రభువారు జన్మించాడని ప్రభు మరి పిల్లల ద్వారా మీరు చూపించారు. దేవ, కనికరించిన ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించమని నడుస్తున్నాం. పవిత్రమైన శక్తి దయచేయమని నడుస్తున్నాం. గొప్ప దేవుడు కనుక తండ్రి మేలు చేయని ఆయన. దేవా, కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ పండుగ దినాలలో సంతోషకరమైన దినాన్ని మేము అనుభవించుటకు ప్రభువా కృప చూపించిన ఆయన. ఇదిగో నాయన, పాటలతో దేవా మరి ఇంకా కొంత సాంగ్స్ ఉంటున్నాయి. ఆ సాంగ్స్లో కూడా నువ్వు తోడుగా ఉండి సహాయం చేయమని నడుస్తున్నాం. అలాగే నాయన మరలా మరి యొక్క క్యారల్ సర్వీస్ ఉంటున్నది. క్యారల్ సర్వీస్లో కూడా నువ్వు తోడుగా ఉండి సహాయం చేయమని నడుస్తున్నాం. నీకు మహిమ తీసుకురమ్మని, పరిశుద్ధాత్మ ద్వారా మేలు చేయండి, ఈ లోకంలో సాక్షిగా నిలబెట్టుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్.